చిప్స్, బిస్కెట్లు, శీతల పానీయాలు, ఇన్స్టెంట్ నూడిల్స్, రెడీమేడ్ కర్రీస్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. ఆఫీసుల్లో, హాస్టల్లో, పిల్లల లంచ్ బాక్సుల్లో, ఎయిర్పోర్ట్లో కూడా. ఇవి ఎంత హానికరమో మనందరికీ తెలుసు. కానీ వేరే ఆప్షన్ ఏమీ లేదు కానీ తింటున్నాం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రముఖ మెడికల్ జర్నల్ ద లాన్సెట్ ప్రకారం ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కనుక తిన్నట్టయితే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే ఛాన్స్ 32% ఎక్కువ, గుండె జబ్బులు 29% ఎక్కువ, చక్కెర వ్యాధి వచ్చే రిస్క్ 34% ఎక్కువ, ఇక మైండ్ డల్ అయిపోవటం, డిప్రెషన్ దాదాపు 50% ఎక్కువ అవుతుంది. ఇందులో ఉండే కెమికల్స్ వలన పేగులు పాడైపోతాయి, శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాపు ఎక్కువగా ఉంటూ వస్తుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఇవి చౌకగా దొరుకుతాయి, త్వరగా తినేయొచ్చు, రుచిగా కూడా ఉంటాయి. అందుకే మనం గమనించకుండానే ఇంటి అన్నం, పప్పు, కూరలు తినడం తగ్గిపోతుంది. వీటిని పూర్తిగా మానేయడం కష్టమే, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. రోజులో ఒక్కసారైనా ఈ ప్యాకెట్ ఫుడ్ బదులు ఇంటి అన్నం, పప్పు, కూర లేదా ఒక పండు, కొన్ని గింజలు కనుక తిన్నట్టయితే సరిపోతుంది. ఇలా ఒక్క భోజనం మార్చినా శరీరం బాగుపడుతుంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.